ఎవరూ శాశ్వతంగా ఉండిపోరు, ప్రతి ఒక్కడూ కేసీఆరే అంటూ తన పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తున్నారు. అటు పార్టీ ప్రెసిడెంట్, ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్. ఇక పక్క రాష్ట్రం గురించి మాట్లాడుతూ పొత్తు లేకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చేదే కాదు అంటూ కమెంట్లు చేశారు. మళ్ళీ బీఆర్ఎస్ సింగిల్గానే అధికారంలోకి వస్తుందని కేసీఆర్, కేటీఆర్ గులాబీ పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు. ఈ మాటలే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ క్యాడర్కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారం కోల్పోవడం, ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాభవంతో చతికిలపడిన పార్టీని ట్రాక్లో పెట్టేందుకు బీఆర్ఎస్ పెద్దలు మరోసారి వినూత్న శైలిలో ముందుకెళ్తున్నారు. మనం తెచ్చిన తెలంగాణ మన పాలనలోనే బాగుంది, మళ్ళీ మనమే వస్తాం అంటూ క్యాడర్లో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు కేసీఆర్. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరి కని నుంచి పాదయాత్రతో కేసీఆర్ ఫామ్ హౌస్కి చేరుకున్నారు. ఫామ్ హౌస్లో పాదయాత్ర చేసిన బృందంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత సమావేశమయ్యారు. ఏపీలో పొత్తు లేకుంటే చంద్రబాబు కూడా గెలిచేవారు కాదని, కానీ రాష్ట్రంలో ఒంటరిగానే మళ్ళీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్. అయితే పక్క రాష్ట్రంలో పొత్తుకి, తెలంగాణలో ఒంటరిగానే అధికారంలోకి వస్తామని చెప్పటానికి సింక్ కుదరక కార్యకర్తలు అయోమయంకి గురయ్యారట.